నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. రాజకీయాల్లో కానీ కొన్ని అంశాల్లో కానీ ఎవరైనా కలవగానే కొంత స్పెక్యులేషన్ వస్తుంది. ఏదో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది పాజిటివ్గా కంటే కూడా నెగిటివ్గా ఒక సమాచారాన్ని జనంలో వేసి ఒక ఆసక్తి పెంచాలి అన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది మీడియానా లేకపోతే మరేది అనేది సెకండరీ ఏమో, కానీ బట్ రాజకీయానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ స్పెక్యులేషన్ని చాలా ఇష్టపడతాయి మీడియా సంస్థలు. ఏ విషయంలో ఇద్దరు నాయకులు కలిసినా, రెండు పార్టీ ప్రధాన నాయకులు కలుసుకున్నప్పుడు, లేదా యాదృచ్ఛికంగా ఏదైనా ఒక సమావేశంలో ఒకరికొకరు ఎదురుపడ్డప్పుడు ఇష్టానుసారం ఫొటోస్ పెట్టేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి ఉండరు, కానీ కలిసి ఉన్నట్టుగా చూపిస్తారు. కానీ కలిసినప్పుడు చూయించినటువంటి సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరులో ఇద్దరు నాయకులు కలిశారు. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అండ్ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్. వీళ్ళిద్దరూ కలవడం అనేది అదొక అకేషన్ మాత్రమే. వీళ్ళిద్దరూ వ్యక్తిగతమైనటువంటి సమావేశానికో లేకపోతే పార్టీ సమావేశాలకో వెళ్ళలా, కేవలం అక్కడ గెస్టులుగా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళారు. కానీ ఇద్దరు నాయకులు కలిశారు, ఏదో జరగబోతోంది, దాని మీద రాతలు కూతలు, అనవసరమైనటువంటి అనుమానాలు తీసుకురావటం అవసరమా? జనాలకి ఏది అవసరమో అది ఇవ్వటం పోయి ఆసక్తిని పెంచేటటువంటి ప్రయత్నంలో అనవసరమైనటువంటి విషయాలను తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం అనేదే చర్చనీయాంశంగా మారింది. ఎస్, పని ఆ ఇద్దరు నాయకులు కలుసుకున్నారు, పార్టీ కోసమే వెళ్ళి కలుసుకున్నారు, పార్టీ కార్యక్రమాల గురించే చర్చించడానికి కలుసుకున్నారు అనుకుందాం. వైసీపీ పార్టీకి అసలు బీఆర్ఎస్ పార్టీకి ఉండేటటువంటి సంబంధం ఏ ఉపయోగం? వైసీపీకి గతంలో ఎప్పుడో ఒక ఎంపీ ఉండేవాడు, ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నాడు. అలాగే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. దోస్ డేస్ హ్యావ్ గాన్. ఇక్కడ తెలంగాణలో వైసీపీ అన్నది ఎక్కడా కనపడే పరిస్థితి, ప్రయత్నం జరిగే అవకాశం లేదు. పోనీ వైసీపీ పార్టీకి మద్దతుదారులు ఉన్నారా? ఇక్కడ జనసేన పార్టీకో టీడీపీకో కొంతమంది కార్యకర్తలు ఉన్నారేమో, కానీ ఇక్కడ వైసీపీ పార్టీ కార్యకర్తలు అంటూ ఎక్కడ కనపడే దశ లేదు, ఆ ప్రయత్నము లేదు, ఆ ఆసక్తి ఆ పార్టీకి కూడా ఉన్నట్టుగా ఎక్కడ ఎప్పుడు కనపడలా. మరి వీళ్ళిద్దరూ కలుసుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటి అన్నది ఏ పార్టీకి పెద్ద ప్రయోజనం లేదు, అసలు ప్రయోజనమే లేదు. బీఆర్ఎస్కు వైసీపీ వల్ల నష్టం వస్తుందేమో కానీ ఏమాత్రం ఉపయోగకరమైనటువంటి పరిస్థితి ఉండదు. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ తన కొయ్యి తను తవ్వుకున్నట్టుగా గతంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబుని హెచ్చరిస్తూ కేసీఆర్ అన్నాడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని. ఆ గిఫ్ట్ మీద చాలా రోజులు చర్చలు జరిగాయి, ఏ గిఫ్ట్ ఇస్తాడు ఈయన అని. కానీ ఆయనే గిఫ్ట్, చంద్రబాబు నాయుడే గిఫ్ట్ తిరిగి కేసీఆర్కి ఇచ్చాడు అన్నది మాత్రం వాస్తవంగా మారింది. అలాగే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటిది, అలాగే రాజకీయమైనటువంటి బంధం గట్టిదే, దాన్ని మనం తేలిగ్గా తీసుకోలేం. పదే పదే చంద్రబాబుని విమర్శించటంలో ఆసక్తి ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, అఫ్కోర్స్ బీఆర్ఎస్ నాయకులు ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని మాట్లాడినటువంటి మాటలు చిన్నవి కావు, అంత తేలిగ్గా కొట్టేయాల్సినవి కావు. కేసీఆర్ ఒక ప్రధాన నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటటువంటి ఉద్యమకారుడిగా ఖచ్చితంగా చంద్రబాబుని టార్గెట్ చేయాలన్నటువంటిది ఆయన లక్ష్యం. వాళ్ళిద్దరూ ఒకప్పుడు మంచి మిత్రులైనా, సహచరులైనా, రాజకీయంలో ఒక అవగాహన ఉన్నటువంటి నాయకులైనా సరే, ఒక రాజకీయ ప్రయోజనం కోసం చంద్రబాబు నాయుడిని చెండాడినట్టు మాట్లాడారు కేసీఆర్. కారణం ఏంటి? రాజకీయమైంది, పార్టీకి ప్రయోజనకరమైంది. అలాగే ఆశించినటువంటి రాష్ట్రం సాధించడానికి ఆంధ్రుడిగా చంద్రబాబు నాయుడిని చిత్రీకరిస్తే, అలాగే వర్గీకరిస్తే వచ్చే ప్రయోజనం చిన్నది కాదు అని ఆ సత్యాన్ని గుర్తించినటువంటి నాయకుడిగా కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి దాడి చిన్నది కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డిని కొంచెం మనం సపోర్ట్ ఇస్తే, ఈ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో కూడా గెలవకుండా చూస్తే, ఈ తెలుగుదేశం పార్టీని మనం తొక్కేస్తే,
అలాగే 2 రాష్ట్రాలలో ఒక ఆధిపత్యాన్ని సాధిస్తే మరొక ప్రయత్నం కూడా చేశారు ఈ ఆలోచనలతోటే. బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తున్నాం దేశం మొత్తం, అలాగే కొన్ని రాష్ట్రాలలో కూడా బీఆర్ఎస్ పార్టీని ఎన్నికలలో నిలబెట్టబోతున్నాం. దట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది ఎన్నికలలో అన్నటువంటి సందేశమే ఇచ్చారు. వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. అసలు బీఆర్ఎస్ పార్టీకి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి? తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి సాధించడం, అలాగే ఇక్కడ ప్రజల యొక్క హక్కులను కాపాడుకోవడం. దీని మీద కంటే మిగతా విషయాల మీద ఫోకస్ ఎక్కువయ్యే వాళ్ళు గోతిలో పడ్డారు. అందులో పెద్ద సందేహం అక్కర్లా. నాది కాని దాంట్లో వేలు పెడితే ఎస్, నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చేమే చెప్పినటువంటి కథ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనవసరమైనటువంటి జోక్యం చేసుకోబట్టే కేసీఆర్ అభిమానులు కూడా కొంచెం బాధపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఆయనకి అభిమానులు ఉన్నారు, బట్ చేసినటువంటి రాజకీయంలో మాత్రం ఎవరికి కేసీఆర్ యొక్క ధోరణి ఎన్నికల సందర్భంగా వైసీపీని గెలిపించాలన్నటువంటి ప్రయత్నంలో హద్దు మీరి మాట్లాడారు అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాళ్ళకి చేరిపోయింది. సో ఈ పార్టీ నాయకులు ఇద్దరూ కలవడం అనేది యాదృచ్ఛికం. అలాగే ఇటీవల జరిగినటువంటి కొన్ని సమావేశాలలో రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇద్దరూ కలుసుకోవడంలో ఉన్నటువంటిది ఎస్, అది అకేషన్ కాబట్టి, అది ఆ సభలో ఇద్దరు అతిథులు కాబట్టి వాళ్ళు నవ్వుతూ మాట్లాడుకున్నా మనకి వార్తే, వాళ్ళ చేతులు కలుపుకున్నా పెద్ద సెన్సేషనే. ఇలాంటి రాజకీయమైనటువంటి వ్యాఖ్యల్లో మరి ఆనందం ఏంటో, దీన్ని ఆనందం అంటారా లేకపోతే ఒక రకమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ధోరణి అంటారా? జనం అదే అనుకుంటున్నారు. ఎందుకు మీడియా పేరుతో ఇలాంటి వార్తలను స్పెక్యులేట్ చేస్తున్నారు అని. ఆ సమావేశాల్లో ఎప్పుడు ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడాల. ఆ సమావేశమే విశిష్టమైంది. కలుసుకున్నటువంటి ఇద్దరు అతిథుల మధ్య ఏ సంభాషణ జరిగింది అన్నటువంటి ఆసక్తి. దేనికోసం? బనకచర్ల గురించి మాట్లాడాలనుకుంటే వాళ్ళు ఒక సమావేశమే ఏర్పాటు చేసుకుంటారు. అలాగే మిగతా పార్టీల గురించి మాట్లాడుకోవాలనంటే సభా వేదికల మీద మాట్లాడుకోవాల్సిన పని లేదు. సెటిలైట్ ఫోన్లో గంటలు చర్చించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. కేవలం ఇద్దరు ఇక్కడే కలుస్తారా? కలవాలనుకుంటే మరో చోట కలవరా? దీన్ని ఎందుకు మర్చిపోతున్నాం? రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు కలవడం అనేది పెద్ద విషయమే కాదు. అలాగే ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడు, అలాగే చంద్రబాబు గారు గురువు. ఎస్, ఆ పార్టీలో ఎదిగినటువంటి నాయకుడు, టీడీపీ పార్టీలో ఎదిగినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. అందులో ఎవరికి సందేహం ఉండదు. అలాగే కేసీఆర్ కూడా టీడీపీ పార్టీలో ఎదిగిన వాడే. ఆయన ప్రస్థానం ఇక్కడే, ఆయనకు గుర్తింపు ఇక్కడే, ఆయనకి రాణింపు ఇక్కడే. బట్ ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మేరకు ఎస్, కావాలని కొంతమేరకు ఆంధ్ర వాళ్ళని శత్రువులుగా చిత్రీకరించకపోతే రాష్ట్ర సాధన సాధ్యపడదు అన్నటువంటి ఒక క్లారిటీతోటి, అది మనసు నుంచి కాదు, మెదడు నుంచి మాత్రమే. ఆయన ఎప్పుడూ ఆంధ్ర వాళ్ళని ద్వేషించినటువంటి పరిస్థితి లేదు. మీడియా వాళ్ళందరితో చాలా సన్నిహితంగా భోజన కార్యక్రమాలు కూడా ఉండేవి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ మీద ఎప్పుడూ దాడి చేసినటువంటి రాజకీయం లేదు. బట్ సభల్లో మాత్రం ఎవరైతే దోషులున్నారో వాళ్ళతో పాటు తెలుగుళ్ళని, ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళని కొంచెం హద్దు మీరి దాటినటువంటి ప్రయత్నమే చేశారు, రాజకీయ ప్రయోజనం. సో ఇక్కడ మనం ఏ నాయకులు కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు అన్నటువంటి దాని మీద స్పష్టత లేకుండా ఎప్పుడు కలిసినా సరే ఏదో ఒకటి మనం రాద్ధాంతంగా రాసేద్దామంటే సంభవ్ జనం మెచ్చరు. అలాగే ట్రెండింగ్ చేసుకోవడానికి ఇలాంటివి అవసరం లే, చాలా ఉన్నాయి సబ్జెక్టులు. మనం దిగజారాల్సిన పరిస్థితి లేకుండానే ట్రెండింగ్ సృష్టించుకోవచ్చు అన్నటువంటి దాన్ని మర్చిపోకూడదు అన్నది గుర్తుపెట్టుకోవాలి మీడియా సంస్థలు. సో ఈ జరిగినటువంటి కార్యక్రమాల్లో యాజ్ ఐ మెన్షన్డ్,
వైసీపీకి బీఆర్ఎస్కి ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నా అవి వ్యక్తిగతమే. రాజకీయమైనటువంటి ప్రయోజనం కుదరదు, జరగదు. మళ్ళీ మరొక అలర్ట్ కూడా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మరొక ప్రయత్నం వైసీపీని సపోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గనక దూరింది అన్నటువంటి భావన వచ్చింది అనంటే, ఇక్కడున్నటువంటి కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, అలాగే టీడీపీ అభిమానులు లేదా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా బీఆర్ఎస్ని పూర్తిగా నెట్టేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది నష్టం. బీఆర్ఎస్ పార్టీకి వైసీపీ నాయకులతో అంటకాగుతున్నారు అన్నటువంటి ప్రచారం కానీ లేదా ఆ ప్రయత్నం కానీ చాలా ప్రమాదకరం. ఆ విషయాన్ని గ్రహించలేనటువంటి నాయకుడు కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు. బట్ కలిసినప్పుడు మాట్లాడడం అనేది సంస్కారం. ఆ సంస్కారం కేటీఆర్లో ఉంటుంది కాబట్టి సహజంగానే ఒక స్నేహభావంతో ఆయనే చాలా స్పష్టంగా చెప్పాడు, లోకేష్ ఈజ్ మై ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై ఫ్రెండ్. ఇలా ఆయన వ్యతిరేకమైనటువంటి భావాలను మాట్లాడుతున్నటువంటి నాయకులు కూడా మిత్రులుగా భావించినటువంటి ఒక విశాల దృక్పథంతో నేనుంటాను అని ఆయన మనకిచ్చినటువంటి సమాచారం. దాన్ని తప్పుపట్టాల్సిన పరిస్థితి లేదు. అలాగే ఎవరు ఎక్కడ కలుసుకున్నా వచ్చే ప్రమాదము లేదు. వచ్చే ప్రమాదాలు రాజకీయ పార్టీల యొక్క ధోరణి వల్ల, కలుసుకున్నటువంటి నాయకుల యొక్క ప్రణాళికల వల్ల వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ఆ ప్రమాదాల కంటే ప్రమాదకరమైనటువంటి వార్తలు, ఫ్యాబ్రికేట్ చేసేటటువంటి వార్తలే ప్రమాదకరం కాబట్టి అలాంటి ప్రయత్నాలు జరగకూడదని భావిస్తూ